సార్, ప్రధాని మోదీ పిలిపించినటువంటి పొదుపు సూత్రాలే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు అమలుపరుస్తున్నారు. క్యాన్వాయ్లు కుదించుకుంటున్నారు. కానీ ఎక్కడన్నా మీటింగ్ పెట్టాలి అంటే లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 1000 రూపాయలు, 2000 రూపాయల పెన్షన్ల పంపిణీకి కూడా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పబ్లిసిటీకి కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఇది ఒక విమర్శ. మరి ఎట్లా పొదుపు సాధ్యమవుతుంది? వాస్తవమే. మరి వాళ్ళకు పొదుపు చేయడం కాదు, పొదుపు చేస్తున్నట్లు కనిపించాలి కదా. మీకు చేపల పులుసు వండడం కాదు, వండినట్టు కనిపించాలి. కింద పొయ్యి వెలిగించకపోయినా మంచిదే. సో అది పద్ధతి. మన ప్రచారం ఎలా ఉంటుందంటే, మనం చేసే పని కూడా ప్రచారం కూడా పకడ్బందీగా చేయగలం కొన్నిసార్లు. సో మనకి ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటి, పొదుపు కాన్వాయ్లో కార్లు తగ్గించుకుంటారు, స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో పోతారు. దానివల్ల లాజిక్ ఏంటి, ఇదివరకు మీకు స్వచ్ఛ భారత్ అప్పుడు కొంతమంది పొలిటికల్ లీడర్లు తీసుకొచ్చి చెత్త పోసి తర్వాత వాళ్ళే మళ్ళీ చెప్తే తీసేశారు. ఇక ఈ చెత్త పోసినప్పుడు దొరికిపోయారు, పట్టుకున్నారు. సో చెత్త వాళ్ళే పోసి మళ్ళీ తీసుకొని కెమెరాల ముందు నిలబెడతారు. సో అట్లా రాజకీయ నాయకులు ఎప్పుడు కెమెరాలనే చూస్తూ ఉంటారు, కెమెరాలను చూస్తుంటారు. ఆఖరికి వాళ్ళు ఏ పని చేసినా కెమెరాలను చూసే పని చేస్తారు. సో అందువల్ల ఆ కెమెరాలను చూసే కల్చర్లో భాగం ఏంటంటే, మీకు ఓకే కార్లు తగ్గించుకుంటారు. ఏమవుతుంది, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి 2 కార్లతో పోతే సేఫ్టీ సంగతి ఏంటి, సెక్యూరిటీ సంగతి ఏంటి, మళ్ళీ వాళ్ళకి Z+ కేటగిరీ ఎందుకు, మరి అప్పుడు ఎస్పీజీలు ఎందుకు? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ 3 వెహికల్స్ తగ్గించుకున్నాడు, మరి ఎస్పీజీ ఎందుకండి? మరి ఎస్పీజీ కవర్ ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటే, ఎస్పీజీ వాళ్ళ ఇంట్లో పండుకుంటే ఈయన మోడీ ఒక 3 కార్లతో చూస్తారా? వాళ్ళకి జీతాలు ఎందుకంటే ఎస్పీజీ తీసి పడేయండి. మరి అప్పుడు ఎస్పీజీ ప్రొడక్షన్, Z+ కేటగిరీ తీసేయండి సీఎంకు ప్రొడక్షన్. ఒకవైపు Z+ కేటగిరీ ఉన్నప్పుడు 2 కాన్వాయ్లు ఎట్లుంటాయండి అంటే, మిగతా వాళ్ళు మఫ్టీలో ఉంటారు, అంతే కదా అర్థం. వాళ్ళు నిజంగా వాళ్ళ పని లేదనుకోండి, Z+ కేటగిరీ మొత్తం తీసేయండి. అందువల్ల ఇవన్నీ కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే పనులు. అంటే పాలసీ మెజర్స్ సరిగా అమలు చేయక వచ్చే సంక్షోభాన్ని ట్రివియలైజ్ చేయడం, ప్రజల ఎమోషన్ మ్యానిపులేట్ చేయడం, ప్రజలపైన భారాలు మోపడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం. పాపం ఏం చేస్తారు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వాళ్ళ కాన్వాయ్లను తగ్గించుకున్నారు, అన్నీ చేశారు. తప్పనిసరిగా మనకు రేటు పెంచడం మనం అనుకోవాలి. అందువల్ల ఇదంతా నటన రాజకీయాల్లో.